అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో, నమస్తే అండి. ఈరోజు మనం అవకాశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ఆపర్చునిటీ. అసలు ఈరోజు మన ప్రపంచంలో అవకాశాలు అనేది ప్రతి ఒక్కళ్ళకి వస్తున్నాయండి. అవకాశాలు అనేది ప్రతి ఒక్కళ్ళకి వస్తున్నాయి. కానీ ఆ అవకాశాన్ని, ఆపర్చునిటీని ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు, మిగతా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అంటే ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే, చాలామంది ఒక భయం అనేది ఉంటుంది మనసులో. అంటే ఏ పనైనా ఒక అవకాశం వస్తుంది, ఇది నేను చేయలేనేమో, ఇది నా వల్ల కాదేమో, లేకపోతే నన్ను పలాని కులంలో పుట్టానేమో, లేకపోతే నాకు బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు, నాకు ఎవరు తోడు లేరు, నాకు సరైన సపోర్ట్ లేదు అని చెప్పేసి చాలామంది అవకాశాన్ని వచ్చినా కూడా దాన్ని వదిలేస్తుంటారు. ఫ్రెండ్స్, ఒకటే గుర్తుపెట్టుకోండి, అవకాశాలు మన దాకా రావండి. అవకాశాన్ని ఎవరైతే సృష్టించుకుంటారో వాళ్ళే లీడర్స్ అవుతారు, వాళ్ళే కోటీశ్వర్లు అవుతారు. ఎందుకంటే ఈరోజు సమాజం చెప్తున్నా కదా, 95% 5%. అంటే ఎవరైతే అవకాశాలను వదిలేశారో 95%లో ఉన్నారు, ఎవరైతే అవకాశాన్ని సృష్టించుకున్నారో వాళ్ళు 5%లో ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి అవకాశాలని మన దాకా అవకాశాలు రావు, మనమే వెళ్ళాలి, మనమే అవకాశాన్ని సృష్టించుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయండి. ఎందుకంటే మనం చూస్తున్నాం, పొద్దున్న లేస్తే ఎవరికి ఇష్టమైన దేవుడు వాళ్ళకు ఉంటారండి. రెగ్యులర్గా మనం దండం పెట్టుకుంటాం మార్నింగే, దేవుడా నేను మంచిగా ఉండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నాకు మంచి అవకాశాలు రావాలి, నా లైఫ్ బాగుండాలి, నా కెరియర్ బాగుండాలని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, భగవంతుడు డైరెక్ట్ ఎవరికి రాడు, డైరెక్ట్గా దగ్గరకు వచ్చే అవకాశం ఇవ్వడు. కానీ మన దగ్గరికి వచ్చే అవకాశం అది దేవుడు పంపించిన అవకాశంగా మనం తీసుకున్నప్పుడు, ఆ భగవంతుడు అదే అవకాశాన్ని భగవంతుడే పంపించిన అవకాశంగా మనం తీసుకుంటే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మీరు అవకాశం వదిలేస్తే మళ్ళీ ఆ అవకాశాన్ని పట్టుకునే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళకి వెళ్ళిపోద్ది అది. అంటే ఆపర్చునిటీ అనేది ఒకళ్ళ చేతిలో ఉండదండి, మీరు వదిలేస్తే ఇంకొకళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. అంటే ఈరోజు ప్రపంచంలో ఫెయిల్ అయ్యే వ్యక్తులు కూడా ఇద్దరే ఉంటారట. ఒక వ్యక్తి ఎలాంటి పని మొదలుపెట్టినవాడు, ఇంకొక వ్యక్తి పని మొదలుపెట్టి మధ్యలో ఆపేసేవాడండి. అంటే అవకాశాన్ని వదిలిపెట్టేవాడు ఫెయిల్ అవుతాడు. అంటే ఇద్దరు ఫెయిల్ అవుతారు ఫ్రెండ్స్. కాబట్టి ఏదైనా అవకాశం వస్తే ఖచ్చితంగా దాన్ని చూడండి. ఏమో ఆ అవకాశమే మీ జీవితాన్ని మార్చొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి దీనికి ఒక కనెక్టింగ్ స్టోరీ అండి. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఒక పెట్రోల్ పంప్ ఉంటుంది, దాంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు పనిచేస్తుంటారు. ఆ పెట్రోల్ పంప్లో ఇద్దరు వ్యక్తులు పనిచేస్తుంటారు. ఒక వ్యక్తి పెట్రోల్ కొట్టేవాడు, అంటే ఫ్యూయల్ దగ్గర అట్లా పెట్రోల్ కొడుతుంటాడు. ఇంకొక వ్యక్తి అక్కడ క్లీన్ చేసేవాడు అన్నట్టు, అంటే క్లీనింగ్ అన్నట్టు మొత్తం కూడా. ఒక రోజు ఫైన్ మార్నింగ్ ఒక మంచి బ్లాక్ కారు, మెర్సిడీస్ బెంజ్ కార్ అక్కడికి వస్తుంది. బాబు ఒక 2000 నాకు ఫ్యూయల్ కొట్టమ్మా అని చెప్తాడు. అంటే అప్పుడు ఈ ఫ్యూయల్ కొట్టేవాడు 2000 కదా అని చెప్పేసి దాంట్లో ఆ పంపు పెడతాడు. అయితే అదేమవుతుందంటే ఆ 2000 దాటి 3000 4000కి వెళ్ళిపోద్ది. ఎమ్మటే అక్కడ ఎవరైతే ఆ కార్లో ఉన్న వ్యక్తి బయటికి దిగి, ఏంట్రా బాబు నీకు చెప్పింది ఎంత, నీకు 2000 చెప్తూ నువ్వు 4000 కొట్టావు ఎందుకని అంటాడు. అయ్యో సారీ సార్, నేను చూసుకోలేదు, ఎందుకంటే నాకు ఆ కార్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ కార్ను అలానే చూస్తూ నిలబడిపోయాను సార్ అని చెప్తాడు. అయితే ఒక పని చేయి, నన్ను వచ్చి కలువు, నా ఆఫీస్కి వచ్చి కలువు అని చెప్పేసి విజిటింగ్ కార్డు ఇస్తాడు. విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తాడు, అరే సార్ విజిటింగ్ కార్డు ఇచ్చాడు, కానీ విజిటింగ్ కార్డు వల్ల నాకు ఉపయోగం ఏంటి, దీనివల్ల నాకు ఏం యూజ్ లేదు కదా, ఎందుకంటే ఆయన అదృష్టవంతుడు, ఆయన చాలా గొప్పవాడు, ఆయనకి ఏదో కారు ఉందని చెప్పి నాకు రావాలని లేదు కదా అని చెప్పేసి, ఎందుకు నా టైం వేస్ట్ చేసుకోవడం, హ్యాపీగా నేను పెట్రోల్ కొట్టుకుంటున్నా కదా అని చెప్పి అనుకొని కార్డు తీసి చెత్తబొట్లో పడేస్తాడు. తర్వాత ఆఫ్టర్ 5 years ఇంకొక వ్యక్తి వస్తాడు, వచ్చి బాబు ఫ్యూయల్ కొట్టంటాడు, కొడతాడు. తర్వాత అదే కారులోంచి ఎవరైతే దిగుతారో సడన్గా అసలు ఆశ్చర్యపడిపోతాడు అన్నట్టు. ఈ వ్యక్తి ఎవరంటే, ఈయనతో పాటు గతంలో పనిచేసిన క్లీన్ చేసే వ్యక్తి అండి. అక్కడ పెట్రోల్ పంపులో క్లీన్ చేసే వ్యక్తి, అదే మళ్ళీ మెర్సిడీస్ బెంజ్ కార్లో దిగుతాడు. అస్సలు చూసి, ఏంట్రా నువ్వు ఈ కార్లో ఎట్లా వచ్చినావు అంటే, అన్నా నువ్వు ఆ రోజు విజిటింగ్ కార్డు ఏదైతే పడేస్తుంటే నేను చూశాను, చెత్తబుట్లో పడేస్తుంటే నేను చూశాను, ఏం కార్డు అని చెప్పేసి ఆ కార్డు అడ్రస్ పట్టుకొని నేను ఆ సార్ని కలిశాను, ఈరోజు ఆయన చెప్పినట్టు విన్నాను నేను,
ఆ అవకాశాన్ని వదిలేసో నేను పట్టుకున్నాను, ఈరోజు నాకు ఈ మెర్సిడీస్ బెంజ్ కార్లో తిరుగుతున్నాను, నేను కోటీశ్వరునే అని చెప్తారు ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటా. కాబట్టి దయచేసి అవకాశం భగవంతుడిస్తుడు, అది మీరు మిమ్మల్ని జీవితాన్ని మార్చే అవకాశంగా తీసుకోండి. ఖచ్చితంగా వదిలిపెట్టొద్దు, ముందుకెళ్ళండి. నాకు కూడా మీలాగానే అవకాశం వచ్చింది. ఇప్పుడు పెట్రోల్ పంపులో కొట్టే వ్యక్తి ఎట్లా ఉన్నాడో సేమ్ నాకు కూడా అలాంటి ఆపర్చునిటీ వచ్చింది. ఎప్పుడు ఒక 2 years బ్యాక్. అలాంటి అవకాశాన్ని తీసుకొని నేను ఈరోజు అదే బ్లాక్ మెర్సిడీస్ బెంజ్ కార్లో నేను తిరుగుతున్నాను ఫ్రెండ్స్. నేను తిరగటమే కాకుండా దాదాపుగా కోటీశ్వరుని అవ్వటమే కాకుండా ఈరోజు దాదాపు 1000 మందిని, లక్షాధికారులను కోటీశ్వరులను తయారు చేశాను ఫ్రెండ్స్. సో లైఫ్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ ఫెయిల్యూర్ కారణం కూడా ఇంకొక విషయం చెప్తానండి, భయం అండి. లోపల ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయము అవకాశాలని మనం అంటే ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా కూడా వదిలేస్తాం భయంతో. కాబట్టి ఈరోజు ప్రతి వ్యక్తి ఫెయిల్ అవ్వడానికి కారణం భయమే. ఆ భయాన్ని తీసేయండి, ధైర్యంగా ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, మీ గోల్స్ రీచ్ అవుతారండి. థ్యాంక్ యూ.